ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు వీడియోలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. రీసెంట్గా ఈనాడులోని ఒక ఆర్టికల్ వచ్చింది చూడమ్మా. విశ్వవిద్యాలయాల్లో 1500 పోస్టుల భర్తీ 15న నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ సన్నద్ధం అనేసి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. జాబు క్యాలెండర్లో ఏవైతే అనౌన్స్ చేశారో వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారంగా ప్రతి నోటిఫికేషను విడుదల చేద్దామని ఒక పక్క ప్రభుత్వం, ఒక పక్క ఏపీపీఎస్సీ ప్రయత్నిస్తుంది. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ టైంలో మనము కొంచెం అలర్ట్గా ఉండాలి. ఏంటంటే మనకు తెలియకుండానే సమయం అనేది అయిపోతూ ఉంటుంది. ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారో ఆగస్టు 15 నోటిఫికేషన్ కాబట్టి ఎన్ని రోజులు ఉందో ఒకసారి లెక్క పెట్టుకోండి. ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారో సెప్టెంబర్ 15కి ఎన్ని రోజులు ఉందో లెక్క పెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని రోజుల సమయము గడిచింది, మనం ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేసాము, ఇంకా ఎంత సిలబస్ ఉంది, ఎప్పటిలోగా మనం కంప్లీట్ చేస్తాము అనేది కొంచెం అనాలిసిస్ చేసుకోండి. గ్రూప్ 2 నోటిఫికేషన్కి అయితే మాత్రం కేవలం 125 రోజులు మాత్రమే ఉంది. ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి నేను ఏదో ఒక రూపంలో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను. పరీక్ష సమయం ఎక్కువ లేదని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ టైంలో అన్నిటికంత మోస్ట్ వాల్యుబుల్ టైం అమ్మ. ఒక్కసారి ఒక రోజు గడిచిపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి చూడండి, ఒక పక్క నోటిఫికేషన్ సిద్ధం చేసే ప్రక్రియలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్కి అటెంప్ట్ ఇచ్చేలాగా, ఒక మంచి అటెంప్ట్ ఇచ్చేలాగా, ఇదే మనకు ఫైనల్ అటెంప్ట్ అయ్యే విధంగా స్టూడెంట్ అనేవాడు ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే మంచి ప్రణాళికతో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సార్, మన స్టూడెంట్స్ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువ ఇంటరాక్షన్ అనేది అవ్వలేకపోతున్నాను. ఏమైనా డౌట్స్ మీకు మెసేజ్ దశలో పెట్టారు సార్? పెట్టారు సార్. అవి ఏంటంటే, సార్ మేము ఇప్పుడు బిగినర్స్మి, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేము ఏమైనా అచీవ్ అవ్వగలమా అని అడుగుతున్నారు సార్. ఓకే, ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎవరైతే గ్రూప్ 2కి బిగినర్స్ ఉంటారో, అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. దానికి కొన్ని ప్రణాళికలు కావాలి. ఒక ఖచ్చితమైనటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు లెక్కేసుకుంటే సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఎన్ని రోజుల్లోగా నువ్వు సిలబస్ కంప్లీట్ చేస్తావు అనేది క్లారిటీ ఉండాలి. నేను ఒక వీడియో చేస్తాను సపరేట్గా. 5 సబ్జెక్టులు రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏ సబ్జెక్టు ఎలా చదవాలి అనేది నేను క్లారిటీగా చెప్తాను. సరేనా? బిగినర్స్కి అయితే మాత్రం మరీ చెప్తున్నాను, మన అకాడమీలో క్లాసెస్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే బేసిక్ లెవెల్ నుంచి మేము అందిస్తాము, మెటీరియల్ కూడా హై క్వాలిటీ ఇస్తాం. కాబట్టి బిగినర్స్కి అయితే ద బెస్ట్ మన అకాడమీ. అంటే గొప్పలు చెప్పుకోవడానికి కాదమ్మా, ఫ్యాక్ట్ చెప్తున్నాను. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సార్, ఇంకా ఏమన్నా అడిగారు స్టూడెంట్స్? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏ మెటీరియల్ చదవాలని అడుగుతాను. ఓకే, జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడే సబ్జెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకి అయితే మెటీరియల్ ఇంకా తక్కువ. ఈవెన్ దో మనకి ఎన్విరాన్మెంట్కి కొంత మెటీరియల్, మంచి మెటీరియల్ ఉంటుంది, కానీ ఎన్విరాన్మెంటే కాకుండా స్పేస్ అని, డిఫెన్స్ అని ఇతర టాపిక్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మంచి మెటీరియల్ అయితే ప్రజెంట్ అప్డేటెడ్ మెటీరియల్ అయితే ఎక్కడా కూడా లేదు, స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఎస్ఎన్టీ అంటేనే అప్డేటెడ్ మెటీరియల్తో కూడుకున్నటువంటి సమాచారం. కాబట్టి దయచేసి నా మెటీరియల్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయిపోండి. ప్రజెంట్ ఓన్లీ ఎన్విరాన్మెంట్ వరకే పెట్టాను. ఎస్ఎన్టీ నేను అప్డేట్ చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి. ఓకే, ప్రజెంట్ పాలిటీ క్లాసెస్లోని ఇండియన్ సొసైటీలోని బిజీగా ఉన్నాను. ఎస్ఎన్టీ తప్పకుండా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మన మెటీరియల్ అయితే, మీ మెటీరియల్ చాలా బాగుంది సార్ అని చాలామంది మెసేజ్ పెడుతున్నారు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయమని అడుగుతున్నారు సార్ చాలామంది స్టూడెంట్స్. ఓకే అండి, ఓకే, డెఫినెట్గా అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ 45 డేస్లో మ్యాక్సిమం ప్రిలిమ్ సిలబస్ అంతా కంప్లీట్ చేసే విధంగా మా ఎఫర్ట్స్ అనేది ఉంటాయి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ కూడా అలాగే ఇంట్రెస్ట్గా అడుగుతుంటే మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. స్టూడెంట్స్ అడుగుతున్న కొద్దీ మాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఫిబ్రవరికి సంబంధించి తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అప్లోడ్ చేసాము. ఇంగ్లీష్ మీడియం కూడా వన్ డే మీరు మాకు టైం ఇచ్చినట్లయితే రేపటికి మేము అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇంకా ఎవరైనా మన యాప్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంకా ఆఫర్స్ అలానే ఉన్నాయి. ప్రిలిమ్స్ కేవలం 1500కే మనం ఉంచడం జరిగింది. దయచేసి ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. రేపొద్దు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలామంది తీసుకుంటారు, కానీ అప్పుడు కన్నా మీరు ఇప్పుడు తీసుకుంటేనే మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకే డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.